నమస్తే. బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. ఉండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. రామరాజు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ముందుగా మీకు బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, అయితే రాజకీయాల్లో మీది అదృష్టం అనాలా లేదా దురదృష్టం అనాలా అర్థం కావట్లేదు. దానికి కారణం 2019 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ సంపాదించిన మీరు 2024 ఎన్నికల్లో అంతకు మించి నాటకీయ పరిణామాల మధ్య టికెట్ని కోల్పోవడం జరిగింది. అయితే తీరా చూస్తే ఎన్డీఏ కూటమి 164 స్థానాలతో భారీ విజయం సాధించింది. ఈ సమయంలో అరే నేను అసెంబ్లీలో లేను అని ఎప్పుడైనా బాధపడ్డారా? ఎప్పుడు కూడా మనం జనరల్గా నేను 2019లో అన్యూహ్యంగా నాకు సీటు కేటాయించారనేది మీ యొక్క అందరి భావం. కానీ నాకు గతంలోనే 2-3 పర్యాయాలు నాకు అవకాశాలు కూడా రావడం జరిగింది. రాజకీయాల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి కానీ, లేకపోతే వివిధ కారణాల వివిధ పదవులకు కూడా పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా నేను రాజకీయాల్లో అప్పట్లో ఉన్నటువంటి ఆలోచనల మేరకు రాలా. 2019లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయమన్నప్పుడు నేను కూడా సంసిద్ధమై ఆ రోజున పోటీకి చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రంలో ఎన్నో విధాల అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసపూరితమైన మాటలు కానీ, ఆ నవరత్నాల పేరు కానీ ఎంతో ప్రజలు నమ్మి ఆయన ఏదో వస్తే చేస్తాడని చెప్పి ఆయనకి అనుకూలమైన పవనాలు 151 స్థానాలు ప్రజలు ఇవ్వటం జరిగింది. అంటే 151 స్థానాలు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ 123 స్థానాలకి పరిమితమై, జనసేన 1 సీటుకి పరిమితమైనప్పుడు ఈ యొక్క ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి గెలిపించడం జరిగింది. గతంలో 2004లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలవడం జరిగింది. కణాపర్యాయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుండి ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, సీనియర్ నాయకుల యొక్క సహాయ సహకారాలతో గెలిపించడం జరిగింది. 2004లో కూడా ఆ రోజు పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశానికి కానీ, కాంగ్రెస్ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్కి కానీ సుమారుగా 8% పైన డిఫరెన్స్లో, అంటే 8% ఎక్కువ కాంగ్రెస్కి రావడం జరిగింది. అదే 2019లో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి ప్రజలు మోసపోయి 10.5-11% వ్యత్యాసం వచ్చినప్పుడు ఉండి సీటు కోల్పోయేటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, మా యొక్క నీతి నిజాయితీతో పనిచేస్తానని ఒక ప్రజలు నమ్మటం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఈ డెవలప్మెంట్స్ కానీ ఉండి నియోజకవర్గంలో చేసినటువంటి భాగంగా నేను ఆ రోజున 23లో కూడా ఒక్కడిగా, జిల్లాలో 2గా, అంటే ఒక పక్కన 15 స్థానాలంటే నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత మంత్రి గారు కానీ నేను కానీ గెలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ప్రజల యొక్క వారు నమ్మకం, దాంతో గెలవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాలో 7, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి 7 కానీ, ఇవాళ ఏలూరు జిల్లా 8 కానీ, మొత్తం 15 స్థానాల్లో కూడా కష్టపడి ఈరోజు అందరూ కూడా 15 స్థానాలు కూడా గెలవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతోనే జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక పక్క లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక ఎన్డీఏలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ, ఇవన్నీ కలిసి ఈరోజు 164 స్థానాల్ని కైవసం చేసుకోవడం జరిగింది. చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన కాడి నుంచి కూడా, అంటే తెలంగాణ మనం కాదు, అంతకు ముందర కూడా అక్కడ మెడ్రాస్ నుండి తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పటి నుంచి కూడా ఇంత అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడలా. ఈరోజు అవి ఏర్పడ్డాయి. చక్కటి తీర్పుని ప్రజలు ఇవ్వడం జరిగింది.
అయితే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్లే నియోజకవర్గంలో శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా మీ పార్టీ అధికారంలో ఉంది, కానీ మీకు పదవి లేదు. దీన్ని ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే మాకు చాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టు. అంటే ఒక వ్యక్తి పదవి ఉంటేనే గొప్పవాడు కాదు, పదవి ఉన్నా లేకపోయినా కూడా మనిషి యొక్క నడవడికను బట్టి, మనిషి యొక్క విధానాలను బట్టి ఎప్పుడు కూడా నాయకుడు ప్రజల దగ్గర గౌరవాన్ని పొందుతాడు. అది నాకు ఎప్పుడు కూడా ప్రజలు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 100% ముఖ్యమంత్రిగా కానీ, మాకు శాసనసభ్యులుగా రఘురామకృష్ణరాజు గారు రావడం జరిగింది, ఎంపీ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. అన్ని కలయికతోటి రాబోయేటట్లు ఉండి నియోజకవర్గంలో అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. అయితే సార్, మన లీడర్ సీజన్ 1లో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఉండి నియోజకవర్గంలో ఇటు రామరాజు గారు అలాగే శివరామరాజు గారు కాకుండా అనూహ్యంగా 3వ వ్యక్తి పేరు పరిశీలనలో ఉంది, ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తారు, గెలుస్తారు, అసెంబ్లీలోకి వెళ్తారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సమాధానంగా కూడా మీరు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకు గుర్తుందా అన్నమాట? వాస్తవమే, బీసీఎన్ లీడర్ 1లో మీరు నన్ను అడగటం జరిగింది. దానికి నేను కొండ బద్దలు కొట్టినట్టు ఈరోజు కలిదిండి రామచంద్రరాజు గారు శాసనసభ్యుడిగా ఎన్నో పర్యాయాలు కానీ, శివ గారు కానీ, నేను కానీ చేయడం జరిగింది. పార్టీ కొన్ని సమయాల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో ఉండి నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఇటువంటి పరిస్థితిలో అడిగినప్పుడు నేను ఏదైతే మీ దాంట్లో చెప్పానో దానికి కట్టుబడే మాట్లాడా. ఎప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన యొక్క ఆలోచన, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ ఆ రోజున శాసనసభ్యుడిగా కానీ నన్ను అనౌన్స్ చేసినప్పటికీ కూడా మా యొక్క కార్యకర్తలు కానీ అందరూ కూడా 198% మళ్ళీ మా వెంబడే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి సీట్ ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి గెలుపుకి సహాయ సహకారాలు కార్యకర్తలందరూ అందించడం జరిగింది. అదే ఎన్నికలకి అతి తక్కువ సమయం ఉండగానే రఘురామకృష్ణరాజు గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో పార్టీ క్యాడర్ మొత్తం మీ వైపే ఉంది. మీకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీ ఇచ్చారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో నేను చంద్రబాబు నాయుడు గారి మాట్లాడినటువంటి మాటకి గౌరవించి వెళ్ళాం, కానీ ఈ హామీలు అమలు కానీ మనం అడగలా, అలాంటిది ఏం జరగలా. 100% ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీలో మీరు చూశారు, సామాన్యమైన కార్యకర్తకు కూడా అవకాశం వస్తుంది నీతి నిజాయితీగా పనిచేస్తే. అట్లాంటి అవకాశమే నాకు 2006లో జాయిన్ అయినప్పటికీ 2019లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. అదే అవకాశాలు మా యొక్క తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుంచి కష్టపడిన వారు కానీ, గత 43 సంవత్సరాల తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పడినటువంటి కష్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో నామినేట్ పదవుల్లో కానీ, అదేవిధంగా లోకల్ జనరల్ ఏదైతే బాడీస్ జరిగేటువంటి దాంట్లో కానీ వారందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అదేవిధంగా గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు పూర్తి స్థాయిలో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను చాలా భావిస్తాను. ఎక్కడా కూడా దాంట్లో తావులేదు. 100% అందరూ కూడా పార్టీకి, అంటే ఒక చెట్టు లాంటిది పార్టీ, అందరూ కూడా చెట్టు కింద నుంచి పనిచేయవలసిన పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే గత సంవత్సరం ఇంటింటికి రాంబాబు పేరుతో మీరు నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు 1600 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారు. కానీ టికెట్ మీకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ కేటాయించడం, మీకు జిల్లా అధ్యక్షునిగా పదవి ఇవ్వడం, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారితో పాటు కూటమి అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? 100% ఎప్పుడైతే మీరు అన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం మాట వాస్తవం. 1600 కిలోమీటర్లో 1400 చిల్లర కిలోమీటర్స్ నేను డోర్ టు డోర్ చేశాను. నా సతీమణి సుమారుగా నా కుటుంబ సభ్యులు కూడా 150 కిలోమీటర్లు, నా కుటుంబ సభ్యులు కానీ నా సతీమణి కానీ సహాయ సహకారాలతోటి వారు కూడా చేయడం. యాక్చువల్గా నాకే పూర్తయ్యేది, కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు
55 రోజులు డోర్ క్యాంపెయిన్ ఆపుకోవటం వల్ల నా కుటుంబ సభ్యులు కూడా తిరిగి సుమారుగా ఒక్క 3,000 ఓట్లు మాత్రమే ఆగినాయి. సుమారుగా 2 గ్రామాలు, ఒకటి 6,000, ఒకటి 3,000, 9,000 ఓట్లు మాత్రమే. అంటే 2,24,000 ఓట్లు ఉంటే 2,15,000 ఓట్లు డోర్ టు డోర్ తిరిగి వాళ్ళని అభ్యర్థించడం ద్వారా ప్రజల ఆదరణ తెలుగుదేశం పార్టీకి దక్కింది. అదే ఆదరణ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా దక్కి మంచి మెజారిటీతోటి గెలుపొందడం జరిగింది. మీకు తెలుసు, ఇంకా మాజీ శాసనసభ్యులు కూడా ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. మేము చాలా పర్యాయాలు కోరడం జరిగింది. ఆయన ఆఫీస్కి వ్యక్తిగతంగా నేను కూడా వెళ్ళా. అదేవిధంగా అభ్యర్థించాం. వారి కుటుంబ సభ్యులను కూడా నేను కోరడం జరిగింది. కొన్ని కారణాలతోటి వారు అభ్యర్థిగా వెళ్ళడం చూశారు ప్రజల యొక్క ఆదరణ. ఆయన కూడా లేకపోయింటే ఇక అత్యధిక మెజారిటీ ఇక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్లమెంట్లో సెకండ్ ఆర్ ఫస్ట్లో ఉండే కాన్స్టిట్యున్సీ. ఆయన ఇండిపెండెంట్ వేయడం వల్ల కొంచెం మంచి మెజారిటీ, సుమారుగా 56,000 ఓట్లు అంటే అంత మెజారిటీ ఇంకా పెరిగేది. అటువంటి పరిస్థితుల్ని ఆయన కూడా కొన్ని ఓట్లు చేల్చడం తగ్గింది. లేకపోతే ఉండి నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ గడ్డ. ఈ గడ్డని కదిపేవాడు ఎప్పుడు రాడనే అనుకుంటున్నా. వచ్చిన రోజు ఆలోచన. మంతెన రామరాజు గారికి అప్సడా వైస్ చైర్మన్ ఇస్తారు అని ఒక వార్త అయితే వస్తుంది. దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? నా దృష్టిలో అయితే ఏమీ లేదు. నేను దాని గురించి పెద్దగా ఎక్కువగా ఆలోచన చేయట్లా. 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా అందరూ ఎన్డీఏలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ నేతృత్వంలో అన్ని కార్యక్రమాలు ప్రారంభించి అప్పుడే మీరు చూశారు చేసుకుంటాం జరుగుతూ ఉంది. ఒక పక్కన పెన్షన్ 3,000 నుండి 4,000 చేయడం. అంటే దీంట్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. భారతదేశంలో మన రాష్ట్రం, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభ్యున్నత రాష్ట్రంగా అయ్యే సమయంలో రాష్ట్ర విభజన జరగటం, ఉన్నత వనరులన్నీ కూడా హైదరాబాద్ లాంటి భాగ్యనగరం తెలంగాణకి వెళ్ళటం, అయినప్పటికీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దీన్ని మళ్ళీ ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి ఆ రోజున పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి లాంటిది 7 మండలాల కలయిక కలిస్తేనే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆ రోజు గవర్నర్లు వెంకయ్య నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పక్క ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అదే భాగంలో ఆ రోజున మోడీ గారి ప్రమాణ స్వీకారం కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందరే 7 మండలాల విలీనంతో మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల తరతరాలు కూడా గుర్తుండే తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ స్కీమ్ 4,000 చేస్తే ఆ 4,000లో సుమారుగా 2,825 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల అవ్వాతాతలకి రోజు రూపాయి కాడికి పెన్షన్ ప్రారంభిస్తే ఈరోజు 4,000 రూపాయలకి వెళ్ళింది. సుమారుగా 133 రెట్లు ఎదుగుదల ఒక స్కీమ్. మన భారతదేశంలో ఒక స్కీమ్ 133 రెట్లు పెరిగినటువంటి దాఖలా ఎక్కడా లేదు. ఈ యొక్క స్కీమ్ని కానీ, అదేవిధంగా డిఎస్సి, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ రద్దు, పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేస్తే దానికి రాజముద్ర వచ్చే విధంగా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దృష్టి పెట్టుకుని ముందర తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే నియోజకవర్గంలో డ్రైనేజీల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు దాతల నుండి ఆర్థికంగా సహాయ సహకారాలు తీసుకుని గుర్రపు డెక్కలు కిక్కిసే తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సో ఈ పనులు ఎక్కడ దాకా వచ్చాయి? స్వాగతిస్తున్నాం. కంపల్సరీ ఎవరు వచ్చినా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా రఘురామకృష్ణరాజు గారు కూడా డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వంలో ఎన్నుకున్నటువంటి ప్రజా నాయకుల యొక్క బాధ్యత. గతంలో కూడా ఇదే సమస్య వచ్చినప్పుడు సుమారుగా 40 లక్షల రూపాయలతో ఆ రోజు పంటి చేయించి ఒక కాంట్రాక్టర్కి వితౌట్ ఇంట్రెస్ట్ మొగదిండి కెనాల్ని వితౌట్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఇచ్చి సుమారుగా 6 సంవత్సరాల పాటు అక్కడే పంటి కంటిన్యూ చేస్తూ 2019 to 24 సంవత్సరాలు కూడా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, ఒక పక్క మొగదిండి కానీ, అడ్డాల క్రీక్ కానీ,
అదేవిధంగా ఉప్పుటేరు కానీ, అదేవిధంగా చిన్న మైనర్ కెనాల్స్, ఆ పంటి వెళ్ళే భాగం ఎక్కడైతే ఉందో అట్లా చేస్తాం. అదేవిధంగా ఈరోజు కూడా ఆ రైతుల యొక్క డబ్బులు అందరూ కూడా ఆర్థిక సహాయం అందరూ కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా అదే దృష్ట్యా ఈరోజు ఒక పక్కన నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రివర్యులు ఆయన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వైఎన్ఎం గ్రాంట్ ద్వారా ఫండ్స్ ఇవ్వడం కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సీఎం ఫండ్స్ నుంచి ఆయన 300 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రైనేజ్కి కానీ ఇరిగేషన్ సంబంధించి ఎమర్జెన్సీ అవసరమైతే వాడుకోమని వారు కూడా తెలిసారు. అందులో బాధ్యతగా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మా యొక్క స్థానిక శాసనసభ్యులు కానీ, అదేవిధంగా రైతుల యొక్క కానీ, అదేవిధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి చేయటం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇది ఎవ్రీడే ప్రాసెస్. ఇది అంటే ప్రతిరోజు డ్రైన్లు కానీ పంటకాలం అనేది ఒక ప్రొసీజరు. ఆ ప్రొసీజర్లో అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎవరైతే కాంట్రాక్టులు ఆన్లైన్లో వేస్తూ ఉంటారు, 20%, 30%, 40% లెస్ చేస్తూ ఉంటారు. నాణ్యతమైనటువంటి పని చేస్తేనే కానీ ఇది పరిపూర్ణత జరగదు. కాబట్టి దానికోసం రైతాంగం కానీ శాసనసభ్యులు కానీ అందరూ కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. అయితే కూటమిలో ఈ సూపర్ 6 పథకాలు అమలు సాధ్యమే అంటారా? అక్కడ ఉన్నదేవురు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యం అవుతుంది. మీరు చూశారుగా, అన్నీ కూడా రేపు మార్చి నాటికి సూపర్ 6 అన్నీ అమలు జరుగుతాయి. ఉచిత బస్ కానీ, ఆ యువత కానీ, పక్కన జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా 18 సంవత్సరాలు అయినటువంటి మహిళలకు కానీ అన్ని కార్యక్రమాలు డెఫినెట్గా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అల్లరి చేయడానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ రాకుండా ప్రయత్నం చేయడానికిలో భాగంగా ఈరోజు జరుగుతూ ఉంది. కానీ అట్లాంటిది ఏమీ ఉండదని చెప్పి మీకు తెలియజేస్తాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందంటారా? అది చూడాలా. దాని మీద కూడా ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. దానికోసం కమిటీ వేస్తున్నారు. కమిటీ కానీ లేదా కానీ ప్రభుత్వం దృష్టి సారించి దాని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అది లేనిదే పని జరగదనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావన. అంటే మేము ఎక్కడ వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. అది వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే ఫెన్షన్ ఇవ్వలేమని అనేది భావన. కానీ మొన్న ఒకే రోజు ఫెన్షన్ 7,000 రూపాయలు, గతంలో 3,000 ఉంటే 4,000 చేస్తే 4,000 ఒక నెలకి ప్లస్ 3 నెలల బకాయి, పాత బకాయిలు. అంటే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఫెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు 7,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఈరోజు సచివాలయం స్టెప్ ఉన్నారు, స్ట్రెంత్ ఉంది. అట్లాగే వ్యవస్థని ఎట్లా కంటిన్యూ చేయాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన వారు ఎవరు లేరు. కాబట్టి కంపల్సరీ ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఎదరికెళ్ళడం జరుగుతాం. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందిస్తుంది? చూస్తున్నారు మీరు. ఈరోజు ఒక పక్క పోలవరం, ఏ బడ్జెట్లో అన్న పోలవరం గురించి మాట్లాడారా? ఫస్ట్ టైం నిర్మలా సీతారామన్ గారు చక్కగా వివరణగా అది జాతీయ ప్రాజెక్ట్, ఆ బాధ్యత మాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ రాజధానికి కూడా 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అభివృద్ధి కోసం నాంది పలికింది ఆల్రెడీ. ఈరోజు పోలవరానికి కావాల్సింది సుమారుగా అంటే R&R ప్యాకేజ్ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. SSR రేట్లు కూడా కన్స్ట్రక్షన్ వాల్యూస్, రిహాబిలిటేషన్ ఏదైతే ఇల్లులు కట్టవలసి ఉన్నాయో అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అన్నిటికీ అనుగుణంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 100% కేంద్రం యొక్క సహాయ సహకారం, ఒక పక్కన రైల్వేది కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ క్యాడర్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి చక్కగా మాట్లాడారు. చూశారు మొన్న మేము కూడా మేనిఫెస్టోలో 9 పాయింట్లు రాసాం ఆక్వాకల్చర్ గురించి. దాంట్లో భాగంగా ఈరోజు మేనిఫెస్టోలో 3 పాయింట్స్ రాయడం జరిగింది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్వా రైతులకు న్యాయం చేస్తామని. అంటే మన ప్రాంతం అంతా కూడా అక్వా రైతుల కోసం కేంద్రం మొన్న చెప్పింది గర్వంగా 60 లక్షల కోట్ల వ్యాపారాన్ని అందించింది అక్వా రంగం. కేంద్ర బడ్జెట్లో చదివారు 60,000 కోట్లలో 2/3 అంటే సుమారుగా 45-50 కోట్ల రూపాయలు ఓన్లీ రొయ్యల ఎగుమతుల ద్వారా జరిగిందని చెప్పి, దానికి కూడా గతంలో ఇంపోర్ట్ డ్యూటీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఇళ్ళప్పుడు కూడా దీనిపై మాట్లాడడం జరిగింది కేంద్రం. అంటే పేపర్ ప్రకటన ఎక్కడా లేదు, పని చేయించుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందులో భాగంగా
ఇంపోర్ట్ డ్యూటీ ప్రాన్ ఫీడ్కి 15% ఉంటే, అంటే 15% ఉంటే 10% తగ్గించి 5% కుదించడం జరిగింది. అదేవిధంగా చేపల మేతలు కూడా దిగుమతి చేసుకుంటే, ఇంపోర్ట్ చేసుకుంటే 15% ఉన్న దాన్ని 5%కి కానీ, ఆర్టీమియా కానీ, అదేవిధంగా పాలిగేట్స్ ఏదైతే సంబంధించినటువంటి అక్వా రంగానికి సంబంధించినటువంటి ఫిష్ మీల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ అన్నీగా సుమారుగా ఒక 10-15 రకాలు. అంటే ఈరోజు అక్వా రైతులకి కొద్దిగా ఫీడ్లో రిలీఫ్ చేయవలసి వస్తూ ఉంది. పక్క ₹1.50 కూడా యూనిట్ ధర ఇస్తానికి రెడీగా ఉంది. అట్లాగే ప్రతి విషయంలో కూడా అక్వా రంగాన్ని ఇంకా కొన్ని కేంద్రం దగ్గర చేయించుకోవాల్సినవి ఉన్నాయి. త్వరలోనే మా యొక్క స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా రాష్ట్రంలో అక్వా రంగానికి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి 100% కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కోరవలసినవి ఉన్నాయి. అవి కూడా కోరి ఇంకా అక్వా రంగ రైతులందరికీ కూడా, అంటే ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి కరోనా 2019లో మా 20లో ప్రారంభించినప్పుడు మార్చిలో చూసాం మనం. 2020లో 2019 ఎలక్షన్ జరిగింది. అప్పటి నుంచి కూడా అక్వా రైతులందరూ కూడా కుదేలైపోయారు. కారణం లోకల్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, లోకల్ బస్ ఫెసిలిటీ లేదు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేక అన్ని చోట్ల కూడా స్టాక్స్ పెరిగిపోవటం, దానికి తగ్గట్టుగా కల్చర్లో కూడా విపరీతమైన ఒడుగుదొడుగులు, మేతల యొక్క ధరలు పెరిగిపోవడం ద్వారా ఎంతో నష్టపోవడం జరిగింది. ఈరోజు 30% కానీ, 15% కానీ, 10% ఉన్నవి కూడా జీరో చేసినటువంటి కొన్ని ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అన్నీ ఈరోజు చేయడం జరిగింది. బ్రూ స్టాకు, తల్లి రైలు, వాటి మీద గతంలో ఉన్నటువంటి ట్యాక్స్ని రద్దు చేశారు ఇంపోర్ట్ చేసుకుంటే. అట్లా ప్రతి దాంట్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటాం, కేంద్రం నిర్ణయం తీసుకుంటాం. ఈ అక్వా రైతులకు కూడా కొంచెం శ్వాస వస్తుంది, ఒక దెబ్బతిన్నటువంటి రైతులు. కాబట్టి ప్రతి రంగంలో కేంద్రంలో ఇంకా ఎన్నో జాతీయ రహదారులు కానీ, ఏదైతే అమరావతి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఓఆర్ఆర్, అట్లాగే ఇవన్నీ కూడా 100% పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. పక్కన ఎన్డీఏలో కూటమి అన్నీ కూడా ముందరికి తీసుకెళ్ళి, అంటే అధోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి 100% ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన 15,000 కోట్లు కూడా వివిధ సంస్థల నుంచి వచ్చిన రుణం మాత్రమే, తర్వాత మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి వస్తున్న వార్తలు నిజమెంత? నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ వరకు అది రుణం కాదు, గ్రాంట్ రూపంలో ఇచ్చారు వారు. దాన్ని రీప్లేస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మన యొక్క విభజన చట్టంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇంకా ఏదైనా ఆర్గ్యూ చేయవలసి వస్తే చంద్రబాబు నాయుడు ఆర్గ్యూ చేసి రాష్ట్రాన్ని ముందరు తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటారు. గతంలో మేము వెళ్ళాము వచ్చామనేవారు, ఎప్పుడు చూసినా అదే శ్వేతపత్రం రిలీజ్ చేసేవారు. మేము వెళ్ళాం పలానా పోలవరం అడిగామనేవారు, 6 నెలల పోయి కట్టి మళ్ళీ అదే గురించి చెప్పేవారు. ఏ బడ్జెట్లో ఏమీ లేదు. అందుకని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చక్కగా అన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు చేస్తున్నారని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తిని ధ్వంసం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మొన్న ధర్నా చేశారు. వివిధ పార్టీల నేతలు కూడా మద్దతు పలికారు. సో దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లో 2 వర్గాల 2 పార్టీలు ఉంటాయి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నాం. ఆయన ఏ కూటమిలో ఉన్నారంటే లాస్ట్ టైం ఏ కూటమిలో ఉన్నారో ఆయనకి తెలియదు. కొన్ని పార్టీలు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఎగనెస్ట్గా కొన్ని పాలిత పార్టీస్ ఉంటాయి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చామని చెబుతూ ఉంటారు. అది కాదు. వాస్తవానికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు కూడా చట్టపరమైనటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ ఆ పార్టీ ఉండదు, చట్టాన్ని చట్టంగానే గౌరవించాలంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమీ చేయలేకపోయారు. కానీ అక్రమ కేసు పెట్టి 50 రోజుల మటుకు జైలు వేయగలిగారు. అక్రమ కేసు, దానికి ఏ విధమైన ఆధారాలు లేవు. ఊహించుకుంటాం అలా జరిగింది ఏంటి అన్యాయం అని వారికి తెలుసు. ఈరోజు 2019-24 మధ్య కాలంలో సరే వాళ్ళ గొడవలు ఇప్పుడు వచ్చింది, పార్టీ గొడవలు పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఆ అధికారాన్ని ప్రజలు ఇచ్చిన దాన్ని పొదుపుగా వాడాలి. అంటే ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, శాసనసభ్యుడు అవ్వచ్చు, అధికారాన్ని పొదుపుగా వాడుకోవాలి.
అధికారాన్ని పొదుపుగా వాడుకోకుండా విర్రవీగినటువంటి పార్టీ కాబట్టి ప్రజల తీర్పు కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. 164 స్థానాలు అంటే ఒక పక్క సంక్షేమాలు నవరత్నాలని చెప్పి 151 స్థానం తీసుకున్నా, తర్వాత చూశారు మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్ళి గేట్లు తన్నిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవరైనా వెళ్ళారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు? మీరే చెప్పాలా. 2 చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రంలో ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మడి దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది. ఇక్కడి నుంచి గట్టిగా 4 కేకలేస్తే డీజీపీ ఆఫీస్కి వినపడుద్ది. అక్కడ వచ్చి అద్దాల బట్టలు కొడితే దాన్ని ఏమంటారు? అయ్యన్న పాత్రుడు గారిని కాంపౌండ్ వాళ్ళు 2 అంగుళాల ముందరకు వచ్చిందంట. సర్వేలోనే 5% అటు ఇటు ఉంటుందని చట్టమే చెబుతుంది. 3 అంగుళాలు కాంపౌండ్ వాళ్ళు ఎదురుకు వచ్చిందని నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయండి. అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, ధూళిపాల నరేంద్ర గారిని, ఉమా గారిని, అలాగే మన కాన్స్టిట్యున్సీలో కొంతమంది మీద దాడి చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు లాస్ట్ 5 years ఇక్కడ ఇన్ఛార్జే నేను డెవలప్మెంట్ చేస్తున్నా, నేను యాక్టివ్ చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటున్నా, ఓడిపోయినా సరే నేను కష్టపడి పనిచేస్తాను. అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి కోసం ప్రయత్నం రాజ్యాంగంలో రాసలేదు. అంబేద్కర్ గారి దండేస్తున్నాం, పూజిస్తున్నాం, కానీ ఆయన ఎందుకు గౌరవించట్లా? మీరు పెద్ద విగ్రహం పెట్టుకున్నాం మనం, ఆయన ఎందుకు రాజ్యాంగాన్ని మీరు గౌరవించరు? సరే అన్నీ చేశారు, మరి లాస్ట్ టైం ఎంత తెలుగుదేశం మెజారిటీ ఉండి నియోజకవర్గానికి, ఈరోజు ఉన్నటువంటి మెజారిటీ ఎంత? అట్లా రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారాన్ని పొదుపుగా వాడుకోవాలి. అది 2014-19 మీద చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్గా చేశారు. కానీ వాటమి జరిగింది. వాటమి అంటే నవరత్నాలని ఆ స్కీమ్స్ అని చెప్పారు, ప్రలోభ పొందించారు. కానీ ప్రజలు అంతకన్నా తెలివైన వారు. 2019-24 చేశారు. అధికారాన్ని వాళ్ళు పొదుపుగా వాడుకోలేదు, వాళ్ళు విధి విధానాలు తప్పని చెప్పి వారు ఒక పక్కన స్టోన్స్ సర్వే ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ ఎప్పుడో జరిగింది. దానికి ఏదో ల్యాండ్ ప్యూరిఫికేషన్ అని పెట్టినప్పుడు నేను కూడా దాని గురించి మాట్లాడా. చట్టాలు చేయడం తేలికే, కానీ దాన్ని అమల్లో చేయడం అంటే 1 yearలో చేస్తూ ఉన్నారు. 4 ఏళ్లకు కూడా ల్యాండ్ సర్వే కాల. ఆ సర్వేకి మట్టికి ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్కి మటుకు 600 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టారని అంటా ఉన్నారు. మరి అది ఎంతవరకు అంటే సర్వే రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకునేటువంటి పరిస్థితి అంటే రెవెన్యూకి గవర్నమెంట్కి ఒక ఎంబ్లం ఉంటుంది. రెవెన్యూకి కావాల్సినటువంటి ఎంబ్లమో లేకపోతే రెవెన్యూ చట్టానికో లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగా మనం వెళ్ళాలి. కానీ జనరల్గా ఏదన్నా చేసినప్పుడు ఒక ఓపెనింగ్ స్టోన్ ఉంటుంది, దాని మీద ప్రోటోకాల్గా పేర్లు వేస్తారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు కింద రాస్తారు. జిల్లా మేజిస్ట్రేట్ నా జిల్లా అని రాస్తారు. జనరల్గా రాయవలసింది కలెక్టర్ గారి పేరు కూడా కొంచెం చోట్ల రాస్తూ ఉంటారు. కానీ రాయవలసింది ఒక చట్టం ఉంది, చేసేది వేరు. అందుకని ప్రజలు అన్నీ చూసే తీర్పిచ్చారు. అయితే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఒక్క ఎన్టీఆర్ విగ్రహం కూడా ధ్వంసం చేయలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే దాదాపు 400 చోట్లకు పైగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా? ఎక్కడ జరిగింది? మన జిల్లాలో ఏమన్నా ఒక విగ్రహం ధ్వంసం చేశారా? నాకు తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. పల్నాడు జిల్లాలో కావచ్చు, ఏ జిల్లాలైనా ఇప్పుడు వాళ్ళు దెబ్బలాడుకుని ఇప్పుడు 2 చెల్లి కోసం ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అన్న కోసం ఈయన మాట్లాడుతూ ఉంటారు. మరి లోకల్లో వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఇక్కడ నిన్న మొన్న చెప్తూ ఉంటారు, కార్యకర్త చనిపోయారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు. వ్యక్తిగత కక్షలే కానీ చట్టం ఉంది. తప్పు చేస్తే ఎవరిని వదలదు. అది తెలుగుదేశం పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా చట్టం అందరికీ ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు. 100% వాళ్ళకి శిక్షే పడుతుంది ఎప్పుడైనా సరే. అట్లాంటివి జరగలే మా దృష్టిలో చాలు. ఇంకా నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే 3 పార్టీల నాయకులకి ఎలా న్యాయం చేస్తారు? దానికి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఒక ప్రాతిపదిక తీసుకుని ఒక పక్క మన అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. దానికి సహాయ సహకారాలు జనసేన అందించింది, బీజేపీ వారు కూడా అందించారు. సేమ్ టైం వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ సంవత్సరం ఎలక్షన్లో ఎప్పుడైతే జరిగినటువంటి ఎలక్షన్లో అందరూ అన్నదమ్ముల భావంగా ఎలక్షన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే భావంతో సక్సెస్ కూడా అట్లాగే అయింది. 2014లో కూడా అలాగే జరిగింది. ఇంకా వినూత్నమైనటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు. దీని తీర్పుని ప్రజలు స్వాగతించారు. ఈ 5 సంవత్సరాలు కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డం కానీ అందరూ, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అందరూ కూడా కష్టపడి రాష్ట్రాన్ని ఒక ముందరికి తీసుకెళ్ళటంలో ఎక్కడా కూడా కొరవ ఉండదు. 100% ఈ నామినేట్ పదవులు కూడా కష్టపడిన వారికి, సీనియర్స్ కానీ ఎవరైతే పార్టీ కోసం సిన్సియర్గా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇప్పుడున్న శాసనసభ్యులు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, లేదా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మేము అవ్వచ్చు, ఎవరైనా కూడా పూర్తిగా పార్టీకి ఎవరైతే పక్కన ఏ పార్టీకి కష్టపడింది వాళ్ళందరికీ తెలుస్తుంది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో నా కార్యకర్తలకి న్యాయం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటాము. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు పదవిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు నియోజకవర్గంలో చేయలేని పనులు ఇప్పుడు చేసే అవకాశం ఉందంటారా? 100% తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ముందుంటుంది. దానికి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు మా ఉండి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు మాకు శాసనసభ్యులుగా రావడం జరిగింది. వారికి కూడా అదే దృష్టి సారించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు, త్రాగునీటి సమస్య, అక్వరంగానికి రోడ్స్ వ్యవస్థ కానీ, ఒక పక్కన ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ, ఆక్వీడ్ బైపాస్, ఉండి బైపాస్ కానీ, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మూలపడిపోయినాయి. ఉదాహరణకి కోపిల్ల బ్రిడ్జ్ 2018లో ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు నేను కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత శాంక్షన్ అయింది. 4-5 సార్లు ఎస్ఎస్ఆర్ రేట్ మారింది. మారి వాల్యూ ఎవ్రీ ఇయర్ సిమెంట్ రోడ్ తగ్గిపోతూ ఉంది, బ్రిడ్జ్ సన్నగిల్లిపోతుంది, రోడ్డు సన్నగిల్లిపోతూ ఉంది. కానీ కంప్లీట్ కాల. ఇప్పుడు కంపల్సరీ కంప్లీట్ అవుతుంది. దానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఒక పక్కన శాసనసభ్యులు అవ్వచ్చు, చంద్రనాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి వారి యొక్క సహాయ సహకారాలతోటి పూర్తిగా ప్రజలకి ఆ బ్రిడ్జిని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భీమవరానికి సంబంధించి భీమవరంలో కూడా ఇన్ఛార్జ్ గారు కానీ అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి యొక్క కృషితో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల సహాయ సహకారంతో ప్రతిదీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. సార్, చివరిగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? పార్టీ శాసనసభ్యులు కానీ మాకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా కమిట్మెంట్గా నీతి నిజాయితీతో నిబద్ధత పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పనిచేసినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు పనిచేస్తే సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఈరోజు చెప్తా ఉన్నాం, రాబోయే లోకల్ బాడీ సెలక్షన్, జిల్లా పరిషత్ కానీ రాబోయే రోజుల్లో ఏదైతే జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అన్నీ కూడా 100% అంటే 100 ఎగ్జామ్లో రాసినప్పుడు 1-2 తగ్గొచ్చు, బట్ 100% ప్రయత్నం చేస్తాం. అంటే నా ఒక్కడ ప్రయత్నం కాదు బాబు, ఏదో నేను గొప్ప చెప్పుకుంటే ఏది కాదు. అందరూ మాకు ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఒక పక్క గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారు అవ్వచ్చు, మా శాసనసభ్యులు రగ్గారు అవ్వచ్చు, లేకపోతే పితాని సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా రాధాకృష్ణ గారు కానీ, ఒక పక్క అదేవిధంగా మాకు సంబంధించి ఈ శాసనసభ్యులు నలుగురే కాకుండా మాకున్నటువంటి జనసేన సంబంధించి భీమవరం అంజిబాబు గారు కానీ, నాయకర్ కానీ, బొలిచెట్టి సీన్ గారు కానీ, వారు అధ్యక్షను కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో 100% కొంచెం అటు ఇటులో పూర్తి చేస్తాం. సరే సార్, మా బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా బీసీఎన్ సీజన్ 2 లీడర్ అంటే బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించి మీ యొక్క ప్రేక్షకులతోటి స్వయంగా కలవలేకపోయినా మీ ఛానల్ ద్వారా కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా మీ మేనేజ్మెంట్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది ఈ వారం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.